అరే ఫోన్ చేస్తాంద్రా. హలో బంగారం. ఏంటి సంతోష్, నీ మైండ్ ఏం పని చేయట్లేదా? ఆ ఫొటోస్ ఏంటిది? ఏంటి బంగారం అట్లా అంటున్నావు? ఫోటోలు మంచిగా లేవా? ఛీ వేస్ట్ ఫెలో, ఫస్ట్ ఆ ఫొటోస్ డిలీట్ చేయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డిలీట్ చేస్తా కానీ బేబీ, నువ్వు నా మాట ఇంటలేవు కదా. నా మాట ఇంటే డిలీట్ చేస్తా. ఏంది వినే సంతు, మంచి మాట చెప్తున్నా. ఫొటోస్ అని డిలీట్ చేయి ఫస్ట్ నువ్వు. సరే బేబీ, నాతో నీ రూమ్ కురా, రూమ్ లో ఇద్దరం కలిసి ఫోటోలు డిలీట్ చేద్దాం. నేను ఎక్కడికి రాను సంతు, ఫస్ట్ ఆ ఫోటోలను డిలీట్ చేయి. ఈ ఫొటోస్ అన్ని పంపించినావు నువ్వు అసలు? ఇప్పటి వరకు నువ్వు ఎవరికి పెట్టలే బేబీ. ఇప్పటి నుంచి నువ్వు కాక నా మాటినకపోయింది అనుకో, అన్ని గ్రూపులలో పెట్టేత్తిగా నేను. సంతు నువ్వు ఇట్లాంటి అనుకోలే, నేను చాలా నమ్మినందుకు ఇట్లా చేస్తావు నువ్వు నాకు. నువ్వు నమ్మితే నేనేం చేయాలి? ఈ రోజు నుంచి నా మాట వినలేదనుకో, ఇప్పుడు జస్ట్ ఫోటోలే చేసిన, నెక్స్ట్ వీడియోలు వస్తాయి. మా బావని అంత ట్రూగా లవ్ చేసిండు, అయినా అతను పక్కన పెట్టి నేను లవ్ చేసినా కదా, ఇదే నువ్వు చేసేది? ఇప్పటికే ఎక్కువ మాట్లాడినావు. నేను చెప్పింది నువ్వు వినకపోయింది అనుకో, తెల్లారిసరికి ఫేమస్ అవుతావు. అబ్బా ప్లీజ్ సంతు, నీకు దండం పెడతా, ఫొటోస్ అని డిలీట్ చేయి. నీకు 2 రోజులు టైం ఇస్తానని ఆలోచించుకొని నువ్వే ఫోన్ చేయ మళ్ళీ. హలో హలో సంతు. అరే ఆమె ఒకవేళ వాళ్ళ డాడీగా వాళ్ళ బావకు పోలీసులకు ఫోన్ అయితే ఏం చేస్తారా? ఎన్ని చూడలేరా ఇలాంటి విషయాలు పబ్లిక్ చెప్పుకుంటారా? నువ్వు అన్నది కూడా నిజమే, కానీ ఏమంటాను మరి అంకిత? ఇక అనడానికే ఉన్నదిరా, దానికి 2 రోజులు టైం ఇచ్చిన. ఇక రాకపోతే దాని సంగతి చెప్తా. సరే కానీ ఈ ఫొటోస్ మళ్ళీ వాళ్ళకి పంపకు, నువ్వు మన ఇద్దరి మధ్యలో ఉండాలి. నేను ఎవరికి ఎందుకు పంపుతా మామ, అది భయపడడానికే అంతే.